యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో మరి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది. నీ పొరుగువాని ఏది కూడా ఆశించవద్దని ఉంటుంది. చివరికి వాళ్ళ పొరుగువాని చీపురుపులు కూడా ఆశించుకోవడం దేవుని వాక్యం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది మరి పొరుగువానిది ఏదైనా సరే పొరుగువాని ఆస్తి దోచుకొని లేదా పొరుగువాని భార్యను దోచుకోవాలి, ఈ విధంగా రకరకాలుగా మనుషులు ఈ లోకంలో ఉంటున్నారు. అటువంటి దుర్బుద్ధి వాళ్ళు హృదయాల్లో అంతరంగంలో పెట్టుకుని పైకి మామూలు మనుషులుగా మెసులుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి విషయం జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు ఇటువంటి వారి గురించి ప్రార్థన కూడా చేయండి. మీరు లేని పక్షంలో మీకే అటువంటి కీడు సంబంధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తులు అనేక మంది లోకంలో తయారైనారు. పొరుగువాని భార్యను ఆశించడం లేదా పొరుగువాని ఆస్తులను దోచుకునే ప్రయత్నాలు చేయడం. కాబట్టి చాలా ప్రమత్తంగా ఉండండి. క్రైస్తవులందరూ కూడా క్రైస్తవుల మధ్యనే ఇటువంటి వాళ్ళు ఉంటున్నారు. మరి దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పి మరి తగిన శిక్ష పంపులాగా ప్రార్థించండి. లేని ఎలా మరి క్రైస్తవ సమాజానికి వాళ్ళొక చేటు అయిపోతారు, వాళ్ళొక చెడు పురుగులు అయిపోతారు. వాళ్ళ గురించి ప్రతిదినం ప్రార్థించండి. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అటువంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అటువంటి వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. వాళ్ళని మరి దేవుడు కూడా ఏమీ చేయడు, వాళ్ళు వదిలిపెట్టేస్తాడు. వాళ్ళు నిత్య నరకానికి విడిపోవాల్సిందే. ప్రతి ఒక్కరిని గమనించని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించాల్సి వచ్చిన గాక. ఆమేన్.